అడ్రియన్ అద్దాల గదిలోని చల్లటి నేలపై కూర్చున్నాడు. అతని జ్ఞాపక పుస్తకం తన ఛాతికి బిగిగా పట్టుకుంటుంది. చుట్టుముట్టిన నిశ్శబ్దం అతనికి కట్టినట్టు అనిపించింది. గాలి కూడా అతని శ్వాసను అడ్డుకుంది. కాసేపటి క్రితం మాయమైన గుసగుసలు మళ్లీ వినిపించే ప్రయత్నంలో అతని చెవులు శ్రమిస్తున్నాయి. మాన్షన్లో అడుగుపెట్టినప్పటి నుండి శబ్దంతో పోలిస్తే ఈ నిశ్శబ్దం అతనికి మరింత భారంగా అనిపించేది. అదే సమయంలో అతని ముందున్న పగిలిన అద్దం నుండి ఒక వెలుగురేఖ గుండెలను మోసి మెరుస్తోంది. నెమ్మదిగా లేచి అతను దానిపై తన కళ్లను నిలిపాడు. తన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది, కాని దాంట్లో ఏదో తేడా ఉంది. అతని పెదవులు కదలకపోయినా ఆ ప్రతిబింబం మాత్రం మాట్లాడుతుంది. నీకు ఇక్కడ చోటులేదు. అడ్రియన్ వెనక్కి తరబడాడు. ప్రతిబింబం కళ్లలో చీకటి కమ్ముకుని ముఖకవలికలు క్రూరంగా మారాయి. ఇతర అద్దాలు కూడా మెరవడం మొదలుపెట్టాయి. వాటిలో ప్రతిబింబం కొంచెం భిన్నంగా ఉంది. కొన్ని అసహజంగా నవ్వుతున్నాయి, మరికొన్నింటిలో అతనికి చెందని ముఖాలు కనిపిస్తున్నాయి. జ్ఞాపక పుస్తకం అతని చేతి నుండి జారిపడింది. అది స్వయంగా తెరుచుకుంది. పేజీలపై ప్రకాశించే అక్షరాలతో కొత్త పదాలు చెక్కబడ్డాయి. నిజమైన అద్దమే మార్గం చూపిస్తుంది, మిగతవి నిన్ను ఛాయల దారివైపు నడిపిస్తాయి. అడ్రియన్ ఛాతీ గట్టిగా కొట్టుకుంది. అద్దాన్ని పరిశీలితూ ఒక్కో అడుగు ముందుకు వేశాడు. ఒక మూలలో ఉన్న అద్దం మాత్రం వేరుగా కనిపించింది. అది అతని కదలికలను పూర్తిగా ప్రతిబింబిస్తుంది. అతను చెయ్య చాచి తాకగానే నీటిలా అలలు కొట్టింది. గుసగుసలు మళ్లీ వినిపించాయి. ఈసారి ఆతురంగా స్వరాలు కలిసిపోయి హెచ్చరికలు, వేరుకలు అరిచాయి. అయినా అతను ఆగలేదు. తన చెయ్య గాజులోకి జారింది, తర్వాత భుజం వరకు. చివరకు అద్దం అతన్ని పూర్తిగా లోనికి లాగేసింది. అతని ముందు వచ్చింది ఒక సన్నని రాతిదారి. అది నీలికాంతితో వెలిగితుంది. గాలి తడిగా, చల్లగా ఉంది. గుసగుసులు కూడా అతని వెంటు చేరాయి. ఆ మార్గం చివర్లో ఒక ఆకృతి నిలిచి ఉంది. పొడవుగా, ముసుగు కప్పుకుని, ముఖం పూర్తిగా దాచుకున్నది. ఆ ఆకృతి చెయ్య ఎత్తి అడ్రియన్ వైపు చూపించింది. గుసగుసులు ఒక్కసారిగా ఒకే స్వరంలో పలికాయి. మేము నిన్ను ఎదురుచూస్తున్నాం. అడ్రియన్ కడుపు తలకిందులైపోయినట్లయింది. ఇది కేవలం ఒక హ్యాంటెడ్ మాన్షన్ కాదని అతనికి మొదటిసారి అర్థమైంది. ఇది ఛాయల చెరసాల, మరియు అతను దాని గుండెలో మరింత లోనికి అడుగుపెట్టాడు. అతని వెనుక అద్దం ఘోర శబ్దంతో మోసుకుపోయింది. ఇప్పుడు అతను చక్కుకుపోయాడు. అడ్రియన్ వెనుకద్దం భీకరమైన శబ్దంతో మూసుకుపోయింది. చల్లకి రాతి గవిలో బంధించబడ్డ అతను తన చుట్టూ ఉన్న తడిగాలిలో తన శ్వాస పొగలా కనిపిస్తూ అంధకారంలో చిక్కుకున్నాడు. గోడల నుంచి వెలువడుతున్న పలచన నీలికాంతి అతన్ని కేవలం కొంచెం వెలిగిస్తున్నా అతని చుట్టూ వాతావరణం విరుపు ప్రదేశాన్ని సృష్టించింది. చివరలో ఒక ముసుగు కప్పుకున్న ఆకృతి ఆగి ఉంది. అది కదలకుండా తన ముఖం నల్లని నీడల్లో దాచుకుంది. అడ్రియన్ జ్ఞాపక పుస్తకాన్ని బిగిగా పట్టుకున్నాడు. అప్పుడు తన గుండె వేగంగా కొట్టుతున్నది. నువ్వెవరు అని అతను గట్టిగా అడిగాడు, కాని అతని స్వరం ప్రతిధ్వని అయి తిరిగి వినబడింది. ఆ ఆకృతి సమాధానమివ్వడం లేదు. బదులుగా తన చెయ్యిని క్రిందికి దించి నెమ్మదిగా అతనివైపు నడవడం ప్రారంభించింది. ప్రతి అడుగుతో నేలపై తేలుతున్న పొగలో అలల తరంగాలు వ్యాపించాయి. వినిపించిన గుసగుసలు ఇప్పుడు ఒకే రీతిలో కలసి వినిపించాయి. ఒకే వాక్యాన్ని పునరావృతం చేస్తూ అతను ఒంటరిగా నడవడం లేదు. అడ్రియన్ గుండెలో ఒత్తిడి పెరిగింది. పొగలో ఇతర ఛాయలు రూపం దాల్చుతున్నాయని అతను గ్రహించాడు. వంకరగా, వింతగా వంగిన ఆకృతులు గోడల వెంట క్రాలు చేస్తూ వారి ఖాళీ కళ్లలో స్వల్పకాంతి మెరుస్తోంది. ముసుగు కప్పుకున్న ఆ ఆకృతి అతని ముందుకు కొద్దిగా దూరంలో ఆగిపోయింది. ముఖం దాగి ఉన్నప్పటికీ అడ్రియన్ దాని చూపును బరువులా అనుభవించాడు. నెమ్మదిగా అది చేతిని ఎత్తి జ్ఞాపక పుస్తకం వైపు చూపించింది. పుస్తకం స్వయంగా తెరుచుకుంది. పేజీలపై ప్రకాశించే కొత్త పదాలు మెరిశాయి. ప్రతి ఛాయ ఒకప్పుడు ఒక ఆత్మ. ప్రతి ఆత్మకు ఒక పేరు ఉంది. అడ్రియన్ స్తంభించిపోయాడు. అతను పైకి చూశాడు, కాని మాట్లాడకముందే ఆ ఆకృతి తన ముసుగును క్రిందికి లాగింది. అడ్రియన్ ఊపిరి ఆడలేదు. తన ముందున్న ముఖం తనదే, కాని అది పసుపు వెల్తురులేని మృతదేహంలాంటి చల్లటి రూపం. జ్ఞాపక పుస్తకం ఒక్కసారిగా ఘోర శబ్దంతో మూసుకుపోయింది. గుసగుసలు ఒక్కసారిగా గర్జించాయి. రాతి గవిని వణికించాయి. అడ్రియన్ ప్రతిరూపం తిరిగి చెయ్యి ఎత్తగానే వెనుక ఉన్న ఛాయలు ఉధృతంగా ముందుకు దూసుకొచ్చాయి. అడ్రియన్ వెనక్కి తిరిగి పరుగెత్తాడు. కాని గవిలో గోడలు కూలిపోతూ రాళ్లు గగ్గోలు పెట్టాయి. ఛాయలు అతన్ని పట్టుకునేలా ముందుకు రావడం ప్రారంభించాయి. మిగిలి ఉన్న కాంతి కేవలం ఆ నీలి వెలుగు, మరియు చివరలో కనిపిస్తున్న మరో అద్దం యొక్క పల్చని మెరుపు మాత్రమే. అతని గుండె గట్టిగా కొట్టుకుంది.
ఛాయలు అతన్ని వెంబడిస్తుండగా అతను అద్దం వైపు పరిగెత్తాడు. ఛాయలు అతన్ని పట్టుకునేలోపే అడ్రియన్ తన శరీరాన్ని ఆ మెరిసే గాజులోకి విసిరేశాడు. అన్ని శబ్దాలు ఒక్కసారిగా పగిలి నిశ్శబ్దమైపోయాయి.